ఊర్లో ఉన్న కుక్కలన్నీ మొరుగుతూ ఉంటే ఊరంతా లేచిపోయేది. ఏమైంది? ఏమైంది? కుక్కలన్నీ మొరుగుతున్నాయని చెప్పేసి ప్రతి వీధిలో కుక్కలు మొరగడమే. వాళ్ళందరూ లేచి ఏమవుతుందో చూద్దామనంటే మనమేమో వీధిలో తిరిగేస్తా ఉండేవాళ్ళం. ఇంటి మీదకి ఈళ్ళందరూ గొడవకు వచ్చేవాళ్ళు. మీ వోడు పొద్దున్నే లేచి వీధులన్నీ తిరిగేస్తున్నాడు. కుక్కలేమో అరుస్తున్నాయి, మొరుగుతున్నాయి. మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. నేను చేసిన అల్లరి ఇంత అంతా కాదు. కానీ చెప్పొచ్చేదేంటో తెలుసా? అద్భుతంగా 12వ ఏట క్రీస్తు నా హృదయంలో ప్రవేశించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నా హృదయంలో అడుగు పెట్టాడో, మా సినిమా హాల్ నుంచి వాల్ పోస్టర్లు వేసేవాళ్ళు మా ఊరికొచ్చి వాల్ పోస్టర్స్ వేసేవాళ్ళు. గోడ మీద వాల్ పోస్టర్స్ వేసేవాళ్ళు. ఎప్పుడైతే మా సినిమా థియేటర్లో కొత్త సినిమా వచ్చిందో వాల్ పోస్టర్స్ వేస్తున్నప్పుడు నాకు తెలిసేది, పలానా వాడొచ్చి వాల్ పోస్టర్లు వేస్తున్నాడని. పరుగున వెళ్ళి ఏ సినిమా వచ్చిందో తెలుసుకోవాలని ఆశపడేవాడిని. ఎందుకంటే వెంటనే చెక్కేద్దామని చెప్పేసి. సో ఏ గోడల మీద వాల్ పోస్టర్స్ వేస్తారో నాకు బాగా తెలుసు. కొన్ని మంచి సినిమాలు వస్తాయి, కొన్ని ఏమో చెడు సినిమాలు వస్తాయి. అర్ధనగ్నంగా ఉండేటటువంటి కొన్ని చిత్రాలు కూడా సాధారణంగా సినిమా హాల్లో ప్లే చేస్తూ ఉంటారు. చెప్పొచ్చేదేంటో తెలుసా? ప్రొద్దున లేచానంటే నాకున్న ఆశ ఏమిటంటే, ఏదైనా కొత్త వాల్ పోస్టర్ వేశారా, మా వాళ్ళు ఎవరన్నా వచ్చారా అని చెప్పి పరుగున వెళ్ళి ఆ వీధి చివరన గోడల మీదకి వెళ్ళి చూసేవాడిని. కానీ ఎప్పుడైతే నేను రక్షించబడ్డానో అదే వీధి గుండా నేను వెళ్తున్నప్పుడు నేనేం చేసేవాడినో తెలుసా? వయసు 12 సంవత్సరాలు. ఆ వీధి గుండా వెళుతున్నప్పుడు ఎక్కడ నా కళ్ళు ఆ అపవిత్రమైనటువంటి వాల్ పోస్టర్ల మీద పడతాయేమో అని చెప్పి నా కళ్ళకి ఇలా పెట్టుకునేవాడిని చేయని. ఎక్కడ? ఆ వీధి గుండా వెళుతున్నప్పుడు. ఎందుకని? నా కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఆ వాల్ పోస్టర్ ఏదైతే ఉందో అది చూసి నా కళ్ళు అపవిత్రమవుతాయేమో అని చెప్పి నా కళ్ళకు ఈ విధంగా చేయబెట్టుకొని ఆ వాల్ పోస్టర్స్ని దాడుతూ ఉండేవాడిని. ఈ మార్పు ఎలా వచ్చింది? నా ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొచ్చిన మార్పు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒకప్పుడు మనకు అసభ్యకరమైనటువంటి పిక్చర్స్ ఈ వాల్ పోస్టర్సే. పట్టణాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, టౌన్స్లో కావచ్చు, సాధారణంగా ఒక అభ్యంతరకరమైన అర్ధనగ్నంగా ఉండేటటువంటి చిత్రాలు మనకు వాల్ పోస్టర్ రూపంలోనే దొరికేవి, లేక వాల్ పోస్టర్ రూపంలోనే చూసేవాళ్ళం. ఆ రోజుల్లో టెలివిజన్ ఛానల్స్ కూడా అప్పుడప్పుడే వస్తున్నాయి. వచ్చిన ఇలాంటి అభ్యంతరకరమైన అసహ్యమైనటువంటి దృశ్యాలతో కూడిన సినిమాలు ప్రసారంలో లేవు. కాబట్టి వాల్ పోస్టర్సే అప్పుడు ఈ అర్ధనగ్నంగా ఉండేటటువంటి ఆ పిక్చర్స్ చూడడానికి ఆ రోజు శోధించేవి. కానీ ఇప్పుడు ఇవి అవసరము లేనే లేదు. అరచేతుల్లోనికే పాపిష్టి ప్రపంచం వచ్చి పడింది. ఏ క్షణమైనా నీ మనస్సు బాగోకపోయినా, నీ కళ్ళు నిన్ను శోధించిన, కోరికలు నీలో పుట్టిన, ఏమి చూడాలంటే అవి చూడడానికి నీ అరచేతిలోనే సెల్ ఫోన్ దాపురించింది. ప్రియ సహోదరులు, ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా డబ్బు సంపాదించేటటువంటి వ్యాపారం ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా మీకు? బూతు ప్రపంచం. ఏ ప్రపంచం? బూతు ప్రపంచం. బూతు సినిమాల ప్రపంచం ద్వారా, బూతు సినిమాల ద్వారా సంపాదిస్తున్న డబ్బు
ఏదైతే ఉందో అది ప్రపంచంలో ఉన్న సినిమాల ద్వారా వచ్చేదానికంటే చాలా 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 ఎక్కువ. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మలినమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణం మన చుట్టూ ఉంది. నువ్వు ఒకవేళ వాక్యమే వినాలి అని ఆశపడి యూట్యూబ్ ఆన్ చేసినా, వాక్యం కోసమే సోషల్ మీడియాలో నువ్వు అడుగు పెట్టినా, నిన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి అక్కడ చాలా 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 ఆకర్షణీయమైనటువంటివి నీకు కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియా ప్రారంభించబడినప్పుడు నేను సోషల్ మీడియాని సోషల్ మీడియాలో పరిచర్యను ప్రోత్సహించలా. అటు యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేక ఇతరవి కావచ్చు, వాటిల్లో ఎక్కువగా దేవుని సువార్తను గూర్చి నేను ముందడుగు వేయలా. ఎందుకంటే ఒకవేళ అక్కడికి వెళదాము అని అంటే, మనం వెళ్ళి మంచిని కొని తెచ్చుకోవడం కంటే అక్కడ దొరికే చెడే ఎక్కువగా ఉంది. ఈ చెడు కోసం అందరూ ఎంతో కొంత అక్కడే తిరుగుతున్నారు. ఎక్కడ తిరుగుతున్నారు? సోషల్ మీడియాలోనే తిరిగేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆఖరికి ఏమైందయ్యా అంటే, ఎక్కడ చెడు ఉందో అక్కడే మనం సువార్త ప్రకటించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా సువార్తను అందించాలని, వాక్యాన్ని అందించాలని ఆశపడుతున్నాం. కానీ అది అంత అద్భుతమైన ప్లాట్ఫామ్ కాదు. అయినప్పటికీ కూడా అటు యూట్యూబ్ ద్వారా కావచ్చు, మంచి ఉంది, చెడు ఉంది. కానీ మంచి కంటే ఎక్కువ చెడే సోషల్ మీడియా ద్వారా మనిషిని ప్రభావితం చేస్తుంది. సంగమా, జాగ్రత్త. సోషల్ మీడియా ద్వారా మీరు సువార్తను గూర్చి, వాక్యము గూర్చి వినాలని ఆశపడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ లోక మాలిన్యము అంటకుండా మనలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. పెంట గుమ్మము దేనికి సాదృశ్యం? వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. అలాగే మన జీవితంలో కూడా వ్యర్థమైనవి ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వ్యర్థమైనటువంటి దృశ్యాలు కావచ్చు, వ్యర్థమైనటువంటి సీరియళ్ళు కావచ్చు, వ్యర్థమైనటువంటి సినిమాలు కావచ్చు, వ్యర్థమైనటువంటి సీరియల్స్ కావచ్చు, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేవన్నీ కూడా మనలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి.